జనసేనలో మార్పు వచ్చిందా? క్రమేపీ పార్టీ శ్రేణులు అధినేతను పట్టించుకోవడం లేదా? వారిలో ఈ మార్పుకు కారణమేంటి? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. జనసేన శ్రేణులు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. క్యాడర్ నుంచి నేతల వరకు అందరూ నోటికి తాళం వేసుకున్నట్లే అనిపిస్తోంది. ఇంతకు ముందు మాదిరిగా జోరు కనిపించడం లేదు. మారిన రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుష్కర కాలంగా జనసేన జెండా మోసిన చాలా మందికి కనీసం న్యాయం దక్కలేదు. పొలిటికల్ గా అవకాశం చిక్కలేదు. నామినేటెడ్ పదవుల విషయంలో సైతం సరైన న్యాయం జరగలేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టు వారు ఉండాల్సి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు అస్సలు పట్టించుకోవడం లేదు. జిల్లాల్లో జనసేన ఎమ్మెల్యేలను అధికార పార్టీగా పరిగణించడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థులు చేసే విమర్శలకు సైతం జన సైనికులు పెద్దగా స్పందించడం లేదు. గతంలో సోషల్ మీడియాలోనూ వివిధ వేదికల ద్వారా పవన్ కళ్యాణ్ పై ఈగ వాలిన మరుక్షణం స్పందించేవారు. కానీ ఇప్పుడు పెదవి విప్పేందుకు కూడా వారు సిద్ధపడడం లేదు. ఇటీవల కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతుల పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ దిష్టి అనే వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. చివరికి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు నిషేధిస్తామని హెచ్చరించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ కు ఒక్క జనసేన నేత కూడా అండగా నిలవలేదు. ఒక మంత్రి నాదెండ్ల మనోహర్ మినహాయించి మిగతా 20 మంది ఎమ్మెల్యేలు సైతం స్పందించలేదు. పోనీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పోస్టులు కనిపించాయి అంటే అదీ లేదు. గతంలో ఇరగబడి పోస్టులు పెట్టి తమ అభిమాన నేతపై మాట పడనివ్వకుండా చేసిన వారు ఇప్పుడు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. 2024 ఎన్నికలకు ముందు తర్వాత అన్నట్టు ఉంది జనసేన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో పాటు 2 మంత్రులను పక్కన పెడితే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 ఎంపీలు కూడా ఉన్నారు. శాసన మండలిలో సైతం వారికి ప్రాతినిధ్యం దక్కింది. అయితే ఇప్పుడు వారెవరూ మాట్లాడడం లేదు. మారిన రాజకీయ పరిస్థితులు, జనసేన నేతలతో పాటు క్యాడర్ కు దక్కని గౌరవం వంటి కారణాలతో వారు సైలెంట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మరో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. అయితే అది ఎలా సాధ్యమన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ తాను ముఖ్యమంత్రి అవుతానని మాత్రం చెప్పడం లేదు. ఇంకా చంద్రబాబు కొనసాగుతారని సంకేతాలు ఇస్తున్నారు. అయితే తమకేంటి పరిస్థితి అని సగటు జన సైనికులు ప్రశ్నించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తాము పరితపిస్తుంటే చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని ఆవేదన వారిది. అందుకే ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. దిగువ స్థాయిలో చాలా మంది తనకెందుకు ఈ రాజకీయం అంటూ తప్పుకుంటున్నారు.